హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? సో ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ షూట్ చేశానండి. కొంచెం బిజీగానే ఉన్నానని చెప్పాలి, ఎందుకంటే చాలా డేస్ తర్వాత మా అమ్మ ఇంటికి వచ్చింది కదా. సో ఇక తనతోటి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నీ కనుక్కోవడం, మాట్లాడడం, ఎవ్రీథింగ్. స్టడీస్ కూడా ఎండింగ్కి వచ్చాయి కాబట్టి తను ఏమనుకుంటుంది ఇవన్నీ ఇప్పుడు మాట్లాడకపోతే తర్వాత మళ్ళీ మనం ఫోన్లో మాట్లాడుకునేంత సమయం ఉండదు. సో ఇంకా వచ్చి తను చిల్లవుతూ మా ఇంటి ముందున్న అపార్ట్మెంట్లో ఎదురు బాగుంటాడు అదరు అని, సో వాడితో ఆడుకుంటూ ఉండి ఇంకా మిగతా పిల్లలు కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట. అండ్ ఇది వచ్చేసి నేను హెన్నా మిక్స్ చేసుకున్నాను, మీ అందరికి ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా. సో ఆ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. ఇక వీళ్ళ సందడి, వీడు చాలా యాక్టివ్గా ఉంటాడు, బాగా ఆడుకుంటాడు. సో మిగతా పిల్లలందరూ కూడా జాయిన్ అయిపోయి ఇంట్లో కూర్చొని మా అమ్మాయితోటి హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఏదైనా వ్లాగ్ షూట్ చేద్దామా అంటే ఇక మనకి ఎవ్రీడే అదే పని ఉంటుంది కదండి. ఇంకా షూట్ చేసామంటే ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసామంటే అప్లోడు, మనం తర్వాత కామెంట్స్ ఏంటి, ఇదంతా పని ఒకదానితో ఒకటి ఉంటూనే ఉంటుంది. షూట్ అనేది చేయకపోతే మిగతా పని అయితే ఏముండదు. అండ్ ఈ హెన్నా అయితే టీ పౌడర్తో డికాషన్ చేశాక కాఫీ పౌడర్ కూడా కలిపి ఆ తర్వాత ఆ వాటర్లో హెన్నా మిక్స్ చేసుకొని ఉంచుకుంటానమాట. నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకుంటే మీకు ఎర్రగా కాకుండా కనీసం బ్రౌన్ కలర్లో వస్తాయి. ఆ తర్వాత ఇండిగో పౌడర్ ఉంటుంది, అది పెట్టుకున్నారనుకోండి బ్లాక్గా అవుతాయి. సో అట్లా గ్రే హెయిర్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచే ఈ చిన్న ఏజ్ నుంచే మనం డైల్ వేసుకున్నాం అనుకోండి, హెల్త్కి మంచిది కాదు కదా. కొంచెం కష్టం అనిపించినా ఆ ప్రాసెస్సే ఫాలో అవుతూ ఉంటాను. దానివల్ల ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే ఏంటంటే డబల్ ప్రాసెస్, ఒకసారి హెన్నా పెట్టుకోవాలి, ఇంకోసారి ఇండిగో పెట్టుకోవాలి. ఇండిగో అంత అవసరం లేదనుకున్న వాళ్ళు హెన్నాతో వదిలేసేయచ్చు. ఇంకాస్త కవరేజ్ బాగుండాలనుకున్న వాళ్ళు ఇండిగో వరకు అయితే వెళ్ళొచ్చు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పటివరకు నేను 2 టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఇండిగో వాడాను, కానీ రెండిట్లోనూ కూడా వాళ్ళు గ్రీన్ ఫుడ్ కలర్ యూస్ చేస్తారు. చెయ్యి అంతా పాడైపోతుంది పెట్టుకున్న తర్వాత. ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు ప్రిపేర్ చేయరో మరి అర్థం కాదు. సరే ఇంకా మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక బ్రాండ్ వాడాను, ఆ తర్వాత అది బాగాలేదని చెప్పి ఇంకోటి యూజ్ చేశాను. అది కూడా సేమ్ పరిస్థితి అనమాట, కానీ రిజల్ట్ అయితే బాగానే ఉంటుంది. ఐఎమ్ హ్యాపీ అనమాట. అండ్ మీకు గోధుమ పిండి హిస్టరీ గుర్తుందా? ఇంతకుముందు ఈయన పట్టించుకురమ్మంటే ఏదో పిండి పట్టించుకొచ్చారు అని అన్నానని చెప్పి అప్పటికప్పుడు జియో మార్ట్కి వెళ్ళి మళ్ళీ 5 కేజీలు గోధుమలు తీసుకొని పట్టించుకొచ్చారు. ఆల్రెడీ ఇంట్లో పట్టించింది ఉంచి, అంటే ఇక దాన్ని రోజు నేను అంటానని చెప్పేసి తెప్పించారు. ఆ పాత గోధుమ పిండి అట్లా చేసి వాడంగా ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది. ఇందులో కూడా మధ్య మధ్యలో వాడేదానిలేండి, అంటే అది వద్దు అనుకున్నప్పుడు. మరి ఉన్నది పడేసుకోలేము కదా, అందుకని చెప్పేసి ఇక అది కంప్లీట్ అయ్యాక అదే క్యాన్లో ఇక ఈ కవర్లో తీసేసి పెట్టాను అనమాట. ఇంకేం చేస్తాను చెప్పండి. మొత్తానికైతే ఇక ఈ లాస్ట్గా ఉన్న ఒరిజినల్గా వచ్చినటువంటి గోధుమ పిండి, మరి ఆ ముందు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ అప్పటికప్పుడు కలిపి చేస్తే బాగా వచ్చేది. కొంచెమైనా పిండి మిగిలింది ఫ్రిడ్జ్లో పెడితే నాకు చేయడానికి చాలా ఇబ్బంది అయ్యేది సెకండ్ డే. ఇదైతే పర్ఫెక్ట్ గోధుమ పిండి. ఐఎమ్ హ్యాపీ. ఇక అది చాలా రోజుల నుంచి అలాగే పక్కన పెట్టుంచానని చెప్పేసి ఇక తీసి ఈరోజు క్యాన్ క్లీన్ చేసేసి దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసాను. ఇంక ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక 2-3 డేస్ నుంచి కొంచెం నీరసంగా ఉన్నానులేండి. సో నాకు ఓపిక లేదు, అట్ ద సేమ్ టైం మా పాప వచ్చింది. సో వీడియోస్ షూట్ చేయలేక అలాగా ఉన్న వీడియోస్ని చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మీకు అప్డేట్ ఇవ్వడానికి కొంచెం ఇట్లాగా మళ్ళీ మాట్లాడాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి ఇక సాయంత్రం అలా ఓపిక తెచ్చుకొని ఏదో వీడియో అయితే షూట్ చేశాను. ఏదో ఒక విధంగా మీతో కనపడుతూ ఇంటరాక్ట్ అవుతుంటే మన ఛానల్లో కొంచెం లైవ్గా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. రెగ్యులర్గా మనం అన్నీ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. లేదంటే ఏదో డిస్కనెక్ట్ అయిపోయి నేను అసలు ఛానలే పట్టించుకున్నట్టుగా అని అనిపిస్తుంది. ఒక 2 డేస్ వీడియో షూట్ చేయకుండా రెస్ట్ తీసుకుంటే నా బాడీ రెస్ట్ తీసుకుంటే నా మైండ్ మాత్రం నువ్వేమీ వేయలేదు, నువ్వు ఇంకా ఏం అప్లోడ్ చేయలేదు అన్న ధోరణిలోనే ఒక డిసాటిస్ఫాక్షన్ ఉంది. అరే బాబు, ఈ ఫీలింగ్ అంటే ఏదో విధంగా కష్టపడి వీడియో షూట్ చేసుకుందాము అని చెప్పేసి సాయంత్రం అలా సరదాగా షూట్ అయితే స్టార్ట్ చేసి ఇదిగో చిన్న చిన్న పనులు ఉన్నాయి చూసారు కదా. కొబ్బరి బొండలు కూడా తీసుకొచ్చారు మా వారు తాగడానికి, నీరసంగా ఉంది అన్నానని. ఇంకా హెయిర్కి కొంచెం నెక్స్ట్ డే కదా పెట్టుకునేదని చెప్పేసి ఆ కొంచెం పని చేసేసి రెడీగా పెట్టుకొని ఆ గోధుమ పిండి వర్క్ కంప్లీట్ చేసేసాను. అండ్ ఇది కొంచెం ప్రసాదం ఉంది, అది అక్కడ పిల్లలంతా హాల్లో ఆడుకుంటున్నారు. సో నేను వీడియో షూట్ చేస్తుంటే వాళ్ళు ఎంత ఎగ్జైట్ అవుతున్నారంటే, నేను కెమెరా పెట్టుకున్నాను కదా, మిమ్మల్ని మేము రోజు వీడియోలో చూస్తాము, ఇలా షూట్ చేసుకుంటారా అలా షూట్ చేసుకుంటారా అని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారనమాట. సో వాళ్ళకి ఆన్సర్ చెప్పుకుంటూ వాళ్ళు నా వీడియో కెమెరా అది ఫోన్ పెట్టింది చూసుకుంటూ ఆడుకుంటున్నారు అటు సైడు. వాళ్ళకి ఆన్సర్ చేస్తూ ఇక నేను ఈ చిన్న పనులన్నీ చేసుకున్నాను. ఇంకా సాయంత్రం
ఎటు చపాతీ ఎక్కువ సార్లు తింటాం కదా మేము అని చెప్పేసి పిండి కూడా కలిపేస్తే పనిలో పని అయిపోతుంది అనేసి ఇక ఈ స్టాండింగ్ మిక్సర్లో అయితే పెట్టేస్తున్నాను. చపాతీ పిండికి ఇదైతే రెగ్యులర్గా తినే వాళ్ళకి ఇది ఎంత కన్వీనియంట్గా ఉంటుందంటే, మనం ఉదయమో మధ్యాహ్నమో కుదిరినప్పుడు మిక్స్ చేసేసి బాక్స్లో పెట్టేసుకుంటే ఇప్పుడు చేయాలంటే అప్పుడు ఫటాఫట్ చేసేసుకోవచ్చు అండి. చాలా కన్వీనియంట్గా ఉంటుంది, లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. మిషన్ ఏం పెద్ద బరువుగా ఉండదు, సింపుల్, ఈజీ టు యూస్. మనకి వెన్నపూస మీగడ అలా చేసుకోవడానికి కానీ చపాతీలకి హ్యాపీగా డైలీ పర్పస్ వాడుకోవచ్చు అనమాట. కాస్ట్ వచ్చేసి ఒక 6,000 అలా పడుతుంది. 5,500 నుంచి 6,000 మధ్యలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా డిస్కౌంట్ ప్రైస్ని బట్టి ఎంత ఉందో నేనైతే చెప్పలేను. కావాలంటే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళైతే పర్చేస్ చేసుకోండి. నాకైతే చాలా చాలా కన్వీనియంట్గా ఉంది. అందుకే కౌంటర్ మీద అన్ని అడ్డంగా ఉన్నా తీసేసాను, కానీ దాన్ని మాత్రం తెలియదు, ఎందుకంటే అది రోజు పని కదా నాకు. సో అందుకని యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా పాప హైదరాబాద్ నుంచి తను ఒక్కటే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇక కూర్చొని అన్నీ ఏంటి జరిగింది అన్ని వివరాలు మాట్లాడిన తర్వాత ఇక ఈవినింగ్ పని చేసుకుంటూ ఇంకా ఇదే అనుకున్నాం అనమాట. మొన్న ఇట్లా చెప్పాను కదా వీడియోలో, అందరూ ఇది అని అనుకున్నారని చెప్పేసి డిస్కషన్ కూడా వచ్చింది. సో మీరు చెప్పింది దాదాపుగా కరెక్టే, కానీ జాబ్ అయితే కాదండి. సో అంటే చాలామంది జాబ్ అని అన్నారు. ఇంకా దానికి సంబంధించి ఏంటి పూర్తి వివరాలను నాకు క్లారిటీ వచ్చాక మీకు కమింగ్ వీడియోస్ అంటే ఒక 1 వీక్ టైంలో నేను చెప్పగలుగుతాను. ఈ లోపల అది కాదు అని చెప్పాను కాబట్టి ఇంకా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఐడియాగా మీకు తెలిస్తే నాతో చెప్పండి, మీరేం ఊహించుకున్నారు అనేది. కొంతమంది అయితే మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దాంట్లో చెప్పారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్ కామెంట్స్లో చెప్పారు. కామెంట్స్ అంటే ఇన్బాక్స్లో మెసేజ్ చేశారనమాట. సో ఇట్లా ఒక్కొక్కళ్ళు అంటే వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఏదై ఉంటుందబ్బా అని చెప్పేసి అన్నారు. బట్ నేను ఏంటంటే గబుక్కున మీతో అనేసాను, అనకుండా ఉంటే బాగుండేది. అది పూర్తిగా తెలిసిన తర్వాత చెప్తే ఇంకా బాగుండు అని అనిపించింది నాకైతే. ఓవరాల్గా అయితే వీఆర్ సో హ్యాపీ విత్ ద థింగ్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు ఒక మంచి చేశాడు అన్న హ్యాపీనెస్ అయితే ఉంది. ఇంకా ఇక్కడైతే ఇదిగోండి చపాతీ పిండి కలుపుతున్నాను. స్టాండింగ్ మిక్సర్ అయితే మాత్రం చేతులు పిసికి పని అయితే నాకు తగ్గించింది. ఇట్స్ అ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ హ్యాండ్స్, బట్ ఒక్కొక్క రోజు మనం చేసుకోలేము అనే స్థితిలో ఉన్నప్పుడు ఇది బాగా సహాయపడుతుంది. మనం చేసుకోగలిగినప్పుడు అయితే మనం చేసుకోవడమే మంచి పని. కానీ నాకు తెలిసిన వరకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తానండి. అదేంటంటే పిల్లలు ఏం చదవాలి అనేది వాళ్ళు ఆలోచించుకున్న యాజ్ ఎ పేరెంట్స్గా మనకి కూడా తెలిసి ఉంటేనే వాళ్ళని ప్రాపర్గా ఒక సర్టెన్ క్లాసెస్ అంటే చిన్నతనం నుంచే కరెక్ట్ గైడెన్స్ అయితే ఇవ్వగలుగుతాము. మనకు ఐడియా లేకుండా వాళ్ళని ఒక పాత్లోకి పంపించడం అయితే కుదరదు. సో చదువుకోకపోయినా అట్లీస్ట్ మన వంతు మనం మన సైడ్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడం చాలా చాలా అవసరం అని నాకైతే అర్థమైంది. బికాజ్ నేను ఆ పని చేశాను కాబట్టే ఓకే అట్లీస్ట్ ఈ మాత్రం రిజల్ట్ అయినా వచ్చింది అని నేనైతే అనుకుంటాను. మనం జస్ట్ వాళ్ళని వదిలేస్తే మేబీ వాళ్ళు కరెక్ట్ వేలోకి వెళ్ళలేకపోవచ్చు. కాబట్టి మనం ఎంతసేపు మన పని మన బిజీయే కాకుండా వాళ్ళ స్టడీ రిలేటెడ్ థింగ్స్ కూడా తెలుసుకుంటూ అవగాహన పెంచుకుని వాళ్ళని సరైన మార్గంలో గైడెన్స్ కనుక ఇస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు వెళ్ళే దారి అనేది వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళు కరెక్టే చేస్తున్నారు, ఓకే మనం ఒక మంచి వేలో ఉన్నాము అనేది గ్రహిస్తారు. సో అక్కడి వరకు వాళ్ళు రావాలి అంటే ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేయడం చాలా అవసరం. సో అందుకని చెప్పేసి నేను మీ అందరికీ పేరెంట్స్గా ఉండి చూసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మనం ఎంతసేపు టీవీ సీరియల్స్, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ షోసే కాకుండా కొంచెం కెరీర్ గైడెన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా చూస్తూ ఉండాలి. అప్పుడే మీకు అన్ని విషయాల మీద అవగాహన అయితే ఉంటుంది. అప్పుడు మన పిల్లల మైండ్ సెట్కి ఏది సెట్ అవుతుంది అనేది మనం ఆలోచించి వాళ్ళని ఆ వైపుగా పంపించడానికి మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. వాళ్ళు పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత ఏదో చేయాలి, ఏదో చదివించాలని అనుకుంటే మన చేతిలో సమయం ఉండదు. వాళ్ళప్పటికీ ఏదో ఒక మార్గంలోకి వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. సెకండ్ వాళ్ళని మనం అండర్స్టాండ్ చేసుకుని ఓకే ఇదైతే వీళ్ళకి సూట్ అవుతుంది, వీళ్ళని ఈ మార్గంలో తీసుకెళ్ళాలనే క్లారిటీ మనకు ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు వాళ్ళని ఒక ప్రాపర్ వేలో మనం తీసుకెళ్ళడం అయితే పాసిబుల్ అవుతుంది. సో నేను ముందు నుంచి చాలా తెలుసుకున్నాను. సో నా స్టోరీ చెప్తే ఒక వీడియో కాదు, ఒక 10 వీడియోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ వర్క్ గురించి చెప్పడం మొదలు పెడితే మీకు ఒక వీడియోతో సరిపోదనమాట. నేను ఆ టైప్గా ఉన్నాను. ఇంకెప్పుడైనా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా
ఒక డెడికేటెడ్ వీడియోనే చేస్తాను. ఎందుకంటే ఇలా వ్లాగ్స్లో చెప్పామనుకోండి ఇందులో కొట్టుకొని పోతుంది విషయం. అలా కాకుండా ఒక సెపరేట్ వీడియో చేస్తే మీకు కొంతమందికి ఉపయోగపడినా ఐఎమ్ సో హ్యాపీ. డెఫినెట్గా ఒకరోజు నాకు మోటివేషన్ అనిపించిన రోజున నేనేంటి, ఎలా ఆలోచించాను, ఎలా ఒక మంచి రిజల్ట్ అచీవ్ చేయగలను అనేది ఖచ్చితంగా మీతోటి వీడియోలో షేర్ చేస్తాను. సో ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.